దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాజ్యానికి వారధులుగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ, క్రీస్తును నమ్మాలని ఆశపడి వచ్చిన వారికి, ఎందుకు దేవుణ్ణి నమ్మాలని ఆలోచన కలిగి వచ్చిన వారికి, ప్రతి ఒక్కరికి ఆ క్రీస్తు నామములో నా వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క రాజ్య సువార్తలో భాగంగా ఏది నిజమైన దైవారాధన, మరి ఇంతవరకు జరిగిన సెమినార్లు ఎన్నో విషయాలు మరి మనకు బోధ చేశాయి. మరి ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న అతి ప్రాముఖ్యమైన సమస్య, ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవునికి మానవునికి ఉన్న ముఖ్యమైన లింకు ఆరాధన. ఈ ఆరాధనే సరిగ్గా లేకపోతే దేవునికి మనకున్న ఈ సంబంధం తెగిపోతుంది. గనక దీని విషయం మీదనే మనం ఈరోజు సెమినార్ పెట్టాం. అయితే ఎంతో మంది భక్తులు దీనిని కూడా ప్రశ్నించినట్టు నాకు సమాచారం అందింది. ఎందుకైనా ఎప్పుడు ప్రశ్న వేస్తుంటాడు, ప్రతి సెమినారు, ప్రతి క్యాసెట్, ప్రతి పుస్తకం మీద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మార్క్ ఇలా వేయొచ్చా? దేవుడు చెప్పిన దాన్ని నమ్మాలే తప్ప దేవుడు మాట్లాడిన వాటి మీద ప్రశ్నతో వేయొచ్చా? పిచ్చి పిచ్చి సెమినార్లు పెడుతున్నాడు, వాళ్ళు జాగ్రత్త పెట్టుకోమని ఒక దైవజనుడు వార్నింగ్ ఇచ్చాడట ఈ కరపత్రం పంచుతున్నప్పుడు. ఇలా భిన్నమైన ఆలోచనతో, భిన్నమైన పద్ధతులతో, భిన్నమైన డినామినేషన్ సిద్ధాంతాలతో నేడు దేవునిని ఆరాధిస్తున్న క్రైస్తవులు పరలోకం చేరుతారా అనేది అసలు టైటిల్. తెలుసా మీకు? పుస్తకం తెరిస్తే రేపు రిలీజ్ అయిన తర్వాత ఫ్రంట్ పేజీలో దీనికి ఇచ్చిన టైటిల్ ఇది. అయితే ఇలాంటి బోధకులకు మరి పడదనే ఉద్దేశంతో దాన్ని ఏది నిజమైన దైవారాధన అనే టైటిల్తో మార్చాను. కానీ భిన్నమైన డినామినేషన్ పద్ధతులతో దేవునిని ఆరాధిస్తున్న నేటి క్రైస్తవులు పరలోకం వెళ్తారా అనేది అసలు సబ్జెక్టు. ఎందుకంటే క్రైస్తవులకే సెమినారు, క్రైస్తవేతరులకు సువార్త మహాసభలు, మహాజ్ఞాన సభలు అని మీకు కనబడుతుంటాయి. అందుకనే ఎందుకు మనము బాగు చేసుకొని ఆ తర్వాత అనేకులను బాగు చేయాలనే ఆలోచనతో నేను ఈ యొక్క సెమినార్లు ప్రశ్నార్థకంగా పెడుతున్నాను. దయచేసి గమనించాలి. అలాగే రాబోయే సెమినార్ కూడా క్రైస్తవ లోకానికే వచ్చే జనవరి 14వ తారీఖున మళ్ళీ మనకు సెమినార్ ఉంది. 1000 ఏండ్ల పరిపాలన, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఇలా క్వశ్చన్సే ఉంటాయి. ఎందుకంటే తప్పుడు బోధను, తప్పుడు విధానాన్ని ప్రశ్నించిన వాడు మొదట మానవుడు కాదు, మామూలు మానవుడు కాదు. ఒకసారి మీరు బైబిల్ను తెరిస్తే అసలు ఈ ప్రపంచంలో తప్పు చేస్తున్న వారిని ప్రశ్నించటం ప్రారంభించిన వారు ఎవరో తెలుసా మీకు? లూకా సువార్త. చాలా మంది ఏదో సైతాన్ అనుకుంటున్నాడేమో. ప్రశ్నిస్తే అది సైతాను, ప్రశ్న వేయకూడదు, ప్రశ్నించిన వాడు సైతాన్ అనే నమ్మకంతో ఉన్న ఈ క్రైస్తవ్యానికి లూకా సువార్త 2వ అధ్యాయము
46వ వచనం. 3 దినములైన తరువాత లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనంలో మీరు ఇంతవరకు ఒకవేళ గమనించకపోయినా మరొకసారి బైబిల్ తెరవండి. 3 దినములైన తరువాత ఆయన యేసుక్రీస్తు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. 12 ఏండ్ల నుంచే దేవుణ్ణి తప్పుగా బోధిస్తున్న వారిని, దేవుని గురించి తప్పుగా ప్రకటిస్తున్న వారిని, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకొని మా అంత దైవజనులు ఈ ప్రపంచంలో లేరు, మమ్మల్ని దూషిస్తే దేవుణ్ణి దూషించినట్టే, మమ్మల్ని కాదంటే దేవుణ్ణి కాదన్నట్టే అని విర్రవీగుచున్న ఆనాటి శాస్త్రులు పరిసయ్యులను ప్రశ్నించిన వారు మన యేసు స్వామి. అది మీరు గమనించుకోవాలి. ఇలా ఎన్నో సంగతులను చూపించవచ్చు. అయితే దీనికి ప్రశ్నేసి సమాధానం చెబుతున్నాను అంటే దేవుడు కూడా మనల్ని ముందు ప్రశ్న వేసుకోమన్నాడు. ఈ ఆరాధన, ఈ ప్రపంచ క్రైస్తవ్యము ఎలా ఆరాధిస్తుందో దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే మామూలుగా మన చేతిలో ఉన్న దేవుని గ్రంథమే మనకు దిక్కు గనక ఈ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందో ఒకసారి స్పీడ్గా వెళ్తాను. ఎందుకంటే మనకెప్పుడు 11 అంటే 12. చాలాసార్లు బాధపడుతున్నాను, ఇప్పుడు బాధపడుతున్నాను, ఎప్పుడు బాధపడతాను. ఎందుకంటే క్రైస్తవులు సమయం విషయంలో మారరు అనేది నాకు అర్థమైంది. ఇది 15వ సెమినారు. పెళ్లిలో కానీ, గృహప్రవేశంలో కానీ, ఏ కార్యక్రమంలో కానీ టైం పాటించడం మన వల్ల కాదు. బైబిల్ ఏం చెప్తుంది? సమయమును సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలెగాక అని ఎవరికి బోధ చేశాడు? మనకే. అందుకని మనకు బోధ చేస్తుంటే దేవుడు చెయ్యమన్న పని చెయ్యకుండా ఉండడంలో ఎవరు ఫస్ట్? క్రైస్తవులే ఫస్ట్. అందుకే బోధ ఇళ్ళకే. ఆనాడు ధర్మశాస్త్రం ఎవరికి? నరహత్య చేయవద్దు అని ఎందుకన్నాడంటే నరులను హత్య చేస్తున్నాడు గనక. తల్లిని తండ్రిని హత్య చేసేవాడు ఉన్నాడు గనకనే ఆ రోజు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఒక మాట ఉంటుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. దొంగతనానికి అలవాటు పడడానికి ఏం చేయాలి? దొంగతనము చెయ్యకూడదని రూల్ వచ్చింది. రూల్ వచ్చినా లెక్క చేయని జాతి గనక ఆనాటి ఇశ్రాయేలీలు వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకుంటున్నా మనం వాళ్ళ వారసత్వాన్ని పుచ్చుకోవద్దు మనం యాక్చువల్గా. ఎందుకంటే మనం ఇశ్రాయేల్లం కాదు, మనం భారతీయులం. ఇశ్రాయేల్లం కాదు, మనం భారతీయులం. చాలా మంది అనుకుంటున్నారు మనం భారతీయులము, ఒకప్పుడు అన్యులం, ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డ క్రైస్తవులం. 12 గోత్రాలకు మనకెట్టి సంబంధం లేదు, రక్త సంబంధం. అందుకని ఎంత చెప్పినా అందుకే మళ్ళా చెప్పాడు క్రైస్తవులకి. కానీ మనకు కుదరట్లేదు కనుక అయినా ఈ యొక్క సెమినార్ యొక్క భావం ఇదివరకు ఒకవేళ మీరు మన ఆశయాలు కానీ మన బోధలోని ప్రాముఖ్యతలు విన్నా ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతకుముందు క్రీస్తుని గురించి చూపించాను. తర్వాత సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో అనగా పరిశుద్ధాత్ముని బోధలో 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చేసిన హెచ్చరిక. 13వ అధ్యాయం 2వ కొరింథీ. ఎప్పుడూ చెప్తుంటాను, ఇది ప్రతి సెమినార్లోనూ, ప్రతి మీటింగులోనూ, ప్రతి దినము క్రైస్తవుడు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో తన హృదయములో తన మెదడులో జ్ఞాపకం చేసుకోవలసిన మాట. అంటే హృదయం మీద, ఆలోచన మీద, మెదడులో రాసుకోవాలి. ఈ మాటను ఎక్కడ రాసుకోవాలి? గోడలకు కాదు, కుర్చీలకు కాదు, ఫ్యాన్లకు కాదు, బోరింగ్ల మీద, గేట్ల మీద కాదు. అర్థమైందా లేదా? మనోడు ఫుల్ మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్కి, కారు ఉంటే కారుకు, ఇంట్లకు, పిల్లర్స్కి అన్నిటికీ రాస్తాడు. కానీ హృదయం మీద మాత్రం రాసే అలవాట్లేదు. అందుకనే ఎప్పుడు చెప్పేది అది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో క్రైస్తవులారా, కొరంతిలో ఉన్న క్రైస్తవులారా, హైదరాబాద్ లో ఉన్న క్రైస్తవులారా, భారతదేశంలో ఉన్న క్రైస్తవులారా, ప్రపంచ క్రైస్తవులారా, మీరు
విశ్వాసము గలవారై విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూసుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. ఎందుకంటే మీ విశ్వాసాన్ని దెబ్బతీసి అనేక మంది దొంగ బోధకులు ఈ భూమి మీదకి వచ్చేశారు గనక, అప్పటికే దొంగ అపోస్తలులు దొంగ బోధకులు వచ్చారు గనక ఇక వాళ్ళని నమ్ముకుంటే మీకు లాభం లేదు. అందుకనే దేవుడు సరాసరి వ్యక్తి దగ్గరికి వచ్చేసాడు. ఇక బోధకుల మీద ఆధారపడకుండా ప్రతి విశ్వాసి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఏంటంటే, మీ విశ్వాసం సరి అయిందో కాదో మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి అంతే. ఇక ఎందుకంటే ఇదిగో ఈ యొక్క దాన్ని బట్టి ఈ టైటిల్ వచ్చిందండి. ఈరోజు ప్రపంచంలో ప్రతి బోధకుడు నా బోధే రైటు, నా సంఘమే రైటు, నా సంస్థే రైటు, నా ఆరాధన విధానమే రైటు, అవతల వాడిది తప్పు. అందుకనే ఈ ప్రమాదం రాబోతుందని ముందుగా ఎరిగిన దేవుడు తన పిల్లలను కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ఈ హెచ్చరిక చేశాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, మిమ్మును మీరే పరిశోధించుకొని, మిమ్మును మీరే పరీక్షించుకోండి అని అన్నాడు. దాని అర్థం 2-3 సార్లు చెప్పాను దారిలో వెళుతున్నప్పుడు. ఎందుకంటే ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది అని అడుక్కుంటూ వెళ్తుంటాడు రోడ్డు మీద వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కడు తప్పుగా చెప్పొచ్చు, పలానా ఊరికి ఎట్లా వెళ్ళాలంటే అలా తిరిగి ఇలా మలుపు తిరగండి అన్నాడు అనుకోండి. ఆ మలుపు దగ్గరికి రాగానే మరలా మనకు డౌట్ రావాలి, నిజంగా ఈ మలుపు పోతుందా లేదా, ఎందుకంటే దీని తర్వాత మరో మలుపు ఉంటుందేమో. అప్పుడేం చేద్దాం, మనుషులు కనబడకపోతే ఆగుతాం, లోన గాబరా పడుతుంటాం. ఎందుకంటే ఈ రూట్ వెళ్తే ఒకవేళ లాంగ్ రూట్ లో మీకు దొరకకపోతే మళ్ళా తిరిగి మన మెయిన్ రూట్ లోకి వచ్చి మన ఇంటికి వెళ్ళిపోవచ్చునేమో. కానీ పరలోక మార్గంలో నువ్వు వెళ్తున్నావు గనక ఈ మార్గంలో ఉన్న హెచ్చరికను ఖచ్చితంగా పాటించకపోతే మనకు తిరిగి వచ్చే అవకాశం లేదు. బజార్లో ఒక వస్తువు కొనుక్కున్నాడు అంటే ఇది అసలా నకిలీ అని 4 సార్లు చూసి దాని ఎక్స్పైరీ డేట్ చూసి కొనుక్కునే నువ్వు ఈ యొక్క బజార్లో, మరి ఈరోజు లోకమనే ఈ మార్కెట్లో దేవుని మార్గము లేదా క్రీస్తు మార్గము, దేవుని రాజ్యము, సంఘము అనేది ఒకడు దొరికింది నీకు. ఒక ఆయన వచ్చి నేనే మార్గము నేనే సత్యము అంటున్నాడు. ఆ మార్గము సత్యము నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అని చెప్పిన ఆయన కూడా ఏమన్నాడంటే, నేను చెప్పింది రైటో కాదో నువ్వు ఒకసారి మళ్ళా చూసుకున్నాడంతే. గుడ్డిగా రాకు. ఏమన్నాడో తెలుసా, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఆయనే చెప్తుంటాడు, నేనే మార్గం అన్న ఆయన కూడా, నేనే సత్యము నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అని చెప్పిన ఆయనే ఏమన్నాడో తెలుసా, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పిన దాన్ని మాయ చేసే మాయగాళ్ళు, దేవుని ముసుగులో దేవాంతకులు రాబోతున్నారు గనక నా పేరు చెప్పుకొని అనేక మంది నేనే క్రీస్తులను రాబోతున్నారు గనక మీరు వినుచున్నది ఎంతవరకు వాస్తవమో మరలా ఒకసారి చూసుకోండి అంటున్నాడు. అన్నాడా లేదా? మార్కు సువార్త 4:24లో ఉంటుంది. అంటే దీనికి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరేది చెప్పినా మీరు బైబిల్లో చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎక్కడ? మనుషులు రాసిన పుస్తకాల్లో చూసుకుంటే ఎవడిష్టం వచ్చినట్టు అని రాస్తున్నాడు గనక మనుషులు రాసిన పుస్తకాల జోలికి వెళ్లకుండా దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించిన పుస్తకమే ఈ గ్రంథం గనక దీన్ని మీరు అనుక్షణము చూసుకుంటూ వెళ్తేనే మీ విశ్వాసము సరి అయిందో కాదో మిమ్మల్ని మీరే చెక్ చేసుకోగలరు. ఎందుకంటే ఈరోజు అనేక మంది, ఎంతో మంది నా అంతవాడు లేడు, నేనే ఇక నాకు మించిన బోధకుడు ప్రపంచంలో నేనే ఏకైక బోధకుణ్ణి అని వస్తున్నవారు చాలా మంది ఉన్నారు గనక ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచించాలి. నేను మొన్న మైదుకూరు వెళ్ళాను. అక్కడ ఇంతకుముందు నాకు ఒక మాట రాసే అలవాటు ఉండేది. అది నేను చెప్తాను, మరలా జాగ్రత్తగా వినండి. లాస్ట్ టైం కూడా చెప్పాను. ఈ కాలేజీ గురించి రాసుకుంటూ
ప్రపంచంలోని ఏ బైబిల్ కళాశాలలో బోధించని సృష్టి రహస్యాలను నేను బోధిస్తున్నాను అని రాస్తే అక్కడ ఒక భక్తుడు అడిగాడు నన్ను, ప్రపంచంలో ఏ బైబిల్ కళాశాలలో బోధించని, రియల్ గా అయితే బోధిస్తున్నాం, కాకపోతే మన రాష్ట్రంలో మన ప్రాంతంలో ఉన్న ఏ బైబిల్ కళాశాలలో బోధించని వాటిని బోధిస్తున్నాం, ఎందుకంటే మనకు తెలిసినంత వరకు మన అనుభవంలో. మీ అందరికీ తెలుసు, వస్తున్న వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు కనుక. నేనన్నాను ప్రపంచంలో నాదే ఏకైక బైబిల్ కాలేజ్ అన్నాను అనుకో. వాడు ప్రశ్న వేశాడు, ప్రపంచంలో ఏ బైబిల్ కళాశాల లేవన్నావు కదా, అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగావని అడిగాడు ఫస్ట్. అర్థమైందా లేదా? తర్వాత నీవున్న దేశంలో ఎన్ని రాష్ట్రాలు తిరిగావు అన్నాడు. రెండో ప్రశ్న. మూడో ప్రశ్న వేశాడు, అసలు నీ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు తిరిగాడన్న. అర్థమైందా లేదా? నాలుగో ప్రశ్న వేసుకో, నువ్వున్న జిల్లాలో ఎన్ని తాలూకాలు తిరిగావు, నీవున్న తాలూకాలో ఎన్ని ఊర్లు నీకు తెలుసు. ఊరికే మాట్లాడడం కాదన్నాడు. షడప్ అంతే, నోరు మూసుకొని వెంటనే దిద్దేసుకున్నాను. ఏమన్నానంటే, ఎన్నో బైబిల్ కళాశాలలో బోధించని రహస్యాలను మీరు చూస్తే గత పుస్తకానికి ఈ పుస్తకానికి తేడా కనిపిస్తుంది. ఈ రిలీజ్ అయిన పుస్తకంలో ఎన్నో బైబిల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్నో చెప్పని వాటిలో చెప్తున్నానే తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడంటే అసలు నేను ఈ ఆంధ్రదేశం లేదా ఈ ఇండియా దాటి పోలేదే ఇంతవరకు. అవునా కదా? ప్రపంచంలో ఏ బైబిల్ కాలేజ్ అంటే అసలు ఎన్ని బైబిల్ కాలేజీలో నాకు తెలియదుగా, ఎంతమంది స్పీకర్స్ ఉన్నారో నాకు తెలియదుగా, అసలు మన దేశంలో ఎంతమంది ఉన్నారో నీకేం తెలుసు. అందరి కాలేజీకి వెళ్ళి అందరి స్పీచ్లు విని పరిశీలించావా, నువ్వు ఒక్కనివే మనగానివా అని అడిగాడు అనుకో, ఎలా ఉంటుంది ప్రశ్న? అందుకనే ప్రతి ప్రశ్నలో నువ్వు వెతుక్కోవాలి, నువ్వు చెబుతున్నది ఎంతవరకు రైట్ అని నీవు కూడా ప్రశ్న వేసుకోవాలి, నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ ఎంతవరకు వాస్తవమని. అందుకే చెప్తున్నాడు, మీ విశ్వాసం సరి అయిందో కాదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. ఆలోచిస్తే అద్భుతం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో కొన్ని వేల శాఖలుగా విడిపోయిన ఈ క్రైస్తవులు వేల పద్ధతులలో మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మన ఆంధ్రదేశంలో కనుక మీరు ఆలోచిస్తే ఎన్ని సంఘాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు, ఎన్ని ఆరాధనా పద్ధతులు ఉన్నాయో మీకు తెలుసు. కేవలం క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నానండి. క్రైస్తవేతరుల గురించి మాట్లాడాలంటే చాలా పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనిషి ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఒకడు ఆదివారం ఆరాధిస్తాడు, ఒకడు శనివారం ఆరాధిస్తాడు, ఒకడు సోమవారం, మంగళవారం, బుధవారం, మరి లక్ష్మీవారం అంటే బేస్తవారం, శుక్రవారం, శనివారం, మళ్ళా ఆదివారం, కంటిన్యూస్ గా ఉన్నాయి. ప్రతి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా అందరూ ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ప్రతిదినం ఆరాధన ఉంది, ప్రతి సంఘంలో ఉంది. ఇన్ని రకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఇన్ని రకాలుగా లేదా ఇన్ని దినాలు ఏకదాటిగా ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడి పరిస్థితి, దేవుడి ప్రేమ ఈ మనుషుల మీద ఎంత ఉండాలి? అవునా కదా? మీరు ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా చర్చి కనబడితే ఇలా అంటాడు, గుడి కనబడితే ఒకడు ఇలా అంటాడు, ఒకడు దండం పెట్టుకుంటాడు, మసీదు కనబడితే మరొక రకంగా పెట్టుకుంటాడు. ఇంతమంది భక్తులు ఈ దేశంలో ఉంటే, ఈ ఊర్లో ఉంటే, ఈ సమాజంలో ఉంటే ఈ సమాజం ఎలా ఉండాలి? అందరూ భక్తులే. నేను భక్తిపరుని కాను అని ఎవడని చెప్తాడా? చెప్పండి, ఏమంటాడు? అందరూ నా అంత భక్తిపరుడు అసలు ఈ చుట్టుపక్కల లేడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నాడే. ప్రతి ఒక్కరు చెబుతున్నది రైటా? ఎప్పుడైనా నీ విశ్వాసాన్ని నువ్వు మాట్లాడుతున్న దాన్ని పరీక్ష చేసుకున్నావా అని అడిగాడు అనుకో దేవుడు వచ్చి, ఏం చెప్తావు? ఇంతమంది భక్తులు, ఇన్ని సభలు, ఇన్ని ప్రార్థనలు, ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, ఇన్ని మసీదులు, ఈ ప్రపంచంలో ఇన్ని చర్చిలు, సంఘానికి గల్లీకో చర్చి, ఒక గల్లీకే 4 చర్చిలు వెలుస్తున్నాయి ఈ ప్రపంచంలో. గల్లీ అంటే ఒక ఏంటండి హైదరాబాద్ భాషది, ఒక స్ట్రీట్, ఒక వీధిలో, ఒక వీధి, ఒక సందులోనే ప్రతి ఇంటికో చర్చి ఉన్నది. కొన్ని పట్టణాలకు వెళ్తే గుంటూరు లాంటిది, విజయవాడ, కాకినాడ,
అర్థమైందా లేదా? గుంతకల్లు కొన్ని ఊళ్ళు చూస్తుంటే ఒకసారి వెళ్ళేసరికి ఒక సంవత్సరం వెళ్తే 30 చర్చిలు ఉన్నాయి. మరో సంవత్సరం వెళ్ళేసరికి 34 అయినాయి. మరో సంవత్సరం వెళ్ళేసరికి 47 అంట. ఆఫ్టర్ ఆల్ తాలూకా గుంతకల్లు. ఇలా రోజు రోజుకు చర్చిలు పెరుగుతున్నాయి, కానీ భక్తి పెరుగుతుందా? అందుకే దేవుని కోపము రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రస్తుతము దేవుని కోపము మండుతున్నదట మనుషులందరి మీద. మనుషులందరంటే చెప్పండి చూద్దాం. అందులో క్రైస్తవులు లేరా? మా అంత భక్తిపరులు లేరనుకున్న మన మీద లేదా దేవుని కోపం? ఒకసారి మనం ఆలోచించాలి. ఆలోచిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే కాదు. అందుకనే మీరు ఆలోచించండి, మీరు ప్రశ్నించుకోండి అని దేవుడు ఇంత చక్కగా చెప్తున్నాడు. కనుక ఈ ఆరాధన అనేది మనకు అర్థం కావాలి అంటే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. మరొక మాట, మనము చదువుతున్న ఈ మాటలు మనకు అర్థం కావాలి అంటే మనకు బైబిల్ చదవడం రావాలి. మరొక సంగతి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంది. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవుని దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా నేను వ్రాశాను. మీరు దానిని చదివిన ఎడల ఏం చేయాలి? ఇప్పుడు నేను రాసిన దాన్ని మీరు చదవాలన్నాడు. అంతే. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు, మీరు గ్రహించుకుంటారు అని ఎఫెసీలో ఉన్న సంఘానికి, ప్రపంచంలో ఉన్న సంఘానికి, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి దేవుడు చేసిన హెచ్చరిక అది. ఏంటట? వాక్యం గురించిన సంపూర్ణ మర్మం నీకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా? రాయబడిన వాక్యాన్ని చదవాలి. చదవకపోతే రాదు. తల కింద పెట్టుకుంటేనో, భక్తిగా దండం పెట్టుకొని కాళ్ళు మూసుకొని ఫ్రెష్గా వేసుకొని ముందు కూర్చొని ప్రార్థన చేస్తే కాదు, ముందు దాన్ని చదవాలి అంటున్నాడు. ప్రార్థన చేసి చదవాలి. పని దేవా ఇందులో ఉన్నదంతా నా బుర్రలోకి వచ్చేటట్టు చేయంటే వస్తుందా? అది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే విధానం. అందుకే అక్కడక్కడ బోర్డులు చూస్తున్నాను నేను, దాని మీద కూడా సబ్జెక్ట్ వస్తుంది. సామెత గుర్తుకొచ్చింది కనుక చెప్తున్నా. ఇప్పుడు వాక్యం వచ్చినప్పుడు మరలా చెప్తాను. ప్రార్థించే పెదవుల కన్నా పని చేసే చేతులు మిన్న అని అక్కడక్కడ బోర్డులు చూశాను. ఎందుకు పెట్టాడరా ఆయన ఆలోచిస్తే, అమ్మో మన బైబిల్ను కాపీ కొట్టాడరా అనుకున్నాను. ఎందుకంటే ఆ వచనం కూడా బైబిల్ కాపీయే. ఈ ప్రపంచంలో ఏ సామెత పుట్టినా ఇందులో ఉన్న మాటలే సామెతలుగా వచ్చాయి. ఇందులో ఉన్నదే ప్రతివాడు కాపీ కొట్టాడు అనేది మీరు మర్చిపోవద్దు. ఎందుకంటున్నాడు అనేది మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆరాధనలో ప్రారంభ వచనం అదే. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అయితే బైబిల్ చదవడం రావాలి. మరొక మాట, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడేమో చదవమన్నాడు, అంతకుముందు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇప్పుడు ఆరాధనలో ప్రారంభ వచనం అదే. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అయితే బైబిల్ చదవడం రావాలి. మరొక మాట, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడేమో చదవమన్నాడు, అంతకుముందు యేసుక్రీస్తు ఏమన్నాడు? 22
ప్రతి ఒక్కరితో ఇదే ప్రశ్న. యేసు బోధ ఈ ప్రపంచానికి రాలేదు కనుకనే యేసు పేరు మీద తన్నుకుంటుంది క్రైస్తవ్యం. క్రీస్తు బోధ మీదనే భేదాభిప్రాయాలు వచ్చాయంటే క్రీస్తు బోధ ప్రపంచానికి అర్థం కాలేదు, క్రైస్తవుడికి అర్థం కాలేదు కనుకనే ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడి రావట్లేదు. 22:30-31 మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదువలేదా అన్నాడా, వినలేదా అన్నాడా? ఏమన్నాడండి? చదవాలి. వ్రాయబడిన వాక్యాన్ని చదివితేనే నీకు అందులో ఉన్న సారాంశం అర్థమవుతుంది. చదవకుండా నాకంతా ఎక్కేమంటే ఎక్కదు. కానీ మన భక్తి రోజు ఎలా మారిపోయిందంటే చదవకుండానే నేను పాస్ అయిపోవాలి. ఏమండి? చదవకుండానే, కష్టపడకుండానే నాకు అన్నీ వచ్చేయాలనే విధానానికి వెళ్ళిపోయాం మనం. అందుకనే చెప్తున్నాడు చదవలేదా అంటే బోధించే ప్రతి వాడికి ఏం రావాలి? బైబిల్ చేత పట్టుకున్న ప్రతి వాడికి ఏం రావాలి? బైబిల్ చదవడం రావాలి. చదవడం రాకపోతే నీకు ఇందులో అర్థం కాదు కనుక నువ్వు కొట్టుకు చచ్చిపోతావు వెనక్కి సరి. కానీ ఈరోజు దేవుడేమో ఇలా చెప్పాడు, చదవమంటున్నాడు. నేను రాసింది నువ్వు చదవాలంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ క్రైస్తవుడు ఏమంటాడు? చదువు రాకపోయినా పర్వాలేదు అంటాడు. అప్పుడు ఏమండి? చదువు రాకపోయినా పర్వాలేదు, అసలు నేనేం చదవను, నేను సేవకు వచ్చేసానని ఒకడు అన్నాడు అనుకో, సాక్ష్యం ఏమనిపిస్తా? చదువు రానోడు చెప్తున్నాడండి, గొప్ప సాక్ష్యం అంటావు నువ్వు. కానీ మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుంటే తెలుస్తుంది. చదువు రాని వాడు ఏం చేస్తాడో. పేతురు పత్రిక పేతురు రాస్తున్నాడు చూడండి. ఇదెందుకు చూపిస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒక మంచి బాంబు వేస్తాను. బాంబు అంటే తీసుకొచ్చి నిజంగా బాంబు కాదండి. చాలా మంది అనుకుంటారంటే ఇదేంది బాబు ఇలా మాట్లాడుతున్నారు అంటే మాటల్లో అనుకుంటాం కదా. 2 పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుతున్నాడు. అయితే వాటి కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే విద్యా విహీనులు అంటే విద్య లేనివాడు బైబిల్ చెబితే బైబిల్లో ఉన్న సంగతులన్నీ తప్పుల్లోనికి వెళ్ళిపోతాయి. అపార్థమయ్యే సంఘటన పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా మీరు చదివి చెప్పండి అంటున్నాడు. పౌలు రాసిన దాన్ని చదవండి కష్టమైనా అంటున్నాడు పేతురు. ఇవన్నీ నేను చెప్పేసరికి మొన్న ఆ మధ్య గిద్దలూరు వెళ్ళాను. లాస్ట్ టైం కూడా చెప్పాను, గుర్తుందో లేదో కానీ మరలా కొత్త వాళ్ళు వచ్చారు కనుక. ఒక భక్తుడు రాస్తున్నాడు. అతను కడపరాన, అతను పెద్ద ఏంటిది టీవీలో వస్తున్నాడు. ఆయన ఏమని రాశాడంటే పత్రికలో, అసలు మనకు చదువు రావాల్సిన అవసరం లేదు, యేసయ్య ఏమన్నా చదివాడా, అపోస్తులు ఏమన్నా చదివారా? ఓ క్వశ్చన్. కరెక్టే కదా, యేసయ్య చదువుకున్నాడా, అపోస్తులు చదివారా? మనకెందుకు చదువు అంటాడు. అర్థం చేసుకో, నేను చెప్పింది నీ. మరి వీడెలా చెప్పాడు, వీడు చదవకుండా చెప్పాడు అనుకుంటా. మరి ఆడికి వస్తే కాదు చదువు చాలు, కానీ ఎన్నోటోళ్ళకి చదవద్దా? ఏమండి ఆలోచించాలిగా. యేసయ్య చదువు రాదా? ఎవడు చెప్పాడు యేసు ప్రభు చదువు రాదని? ఆలోచించాలిగా. ఆడు చెప్పగానే వినటమే. యేసు ప్రభు చదువుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఎందుకంటే లూకా సువార్తలో కనబడుతుంది. ఆయన మొట్టమొదటి బోధ ప్రారంభించినప్పుడే ఆయన సమాజ మందిలో రాగానే చదవబోటకి ఏం తెచ్చారు ఆయనకు? యెషయా గ్రంథం తీసుకొస్తే చదివి అతని పరిచారకునికి ఇచ్చి కూర్చొని, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అంటే యేసు క్రీస్తు కూడా బైబిల్ చదివాడు. అంటే అంతకు ముందున్న లేఖనాలను
చదివాడంటే చదువుకున్నాడు ఆయన, చదువు రానివాడు కాదు. ఎంత బాగుంటుందో చూడండి. మరి పేతురుకు చదువు రాదంటాడు ఒకడు, యోహానుకు చదువు రాదట. అపోస్తులు ఏమన్నా చదివారా? చేపలు పట్టుకున్న వాళ్ళు కదా అనుకున్నాడు ఇడు. చేపలు పట్టుకుంటానికి చదవద్దా, రాదా? ఏమండి, చెప్పులు కుట్టుకుంటానన్న మాత్రాన చదువుకోవడం లేదని గ్యారంటీ ఏంటి? ఈరోజు హోటల్లో సర్వర్లు ఉన్నారు తెలుసా మీకు? క్లాసులో సర్వర్స్ అంటే క్లాస్ హోటల్లోకి వెళితే వాడు ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఎంఏ ఎంబీఏ చేసి నీకు సర్వింగ్ చేస్తున్నారు హోటల్స్లలో. ఈరోజు చదువుకు రాదనుకుంటే చాలా ప్రమాదం. పేతురుకు చదువు రాకపోతే ఇప్పుడు ఏం రాశాడు పేతురు? ప్రియులారా మీకు రాయిచున్నాను అన్నాడంటే పేతురుకు చదువు రాదా? ఎవడు చెప్పాడు అడికి? పేతురు పత్రిక రాశాడే. యోహానుకు చదువు రాదని ఎవడు చెప్పాడు? ఈ మూర్ఖుడికి. సువార్త రాశాడే, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. అసలు బైబిల్లో 5 రాశాడు ఆయన. యోహానుకు చదువు రాదా? మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. మత్తయికి చదువు రాదా? లూకా అయితే వైద్యుడు, చదువు రాసిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు తెలుసా మీకు? చదువుకోకపోతే ఎలా రాస్తారండి అపోస్తలులు? అందుకనే నిన్ను కూడా చెప్తున్నాడు దేవుడు, అందుకే నీ విశ్వాసం సరి అయిందో కాదో నీవు పరీక్షించుకో. ఎవరు చెప్పినా సరే మీరేమీ వినుచున్నారో రాయబడిన దాంట్లో చూసుకోవాలి. అందుకే ఈ ఆరాధన అతి ప్రాముఖ్యమైనది కాబట్టి మరలా మీకు బైబిల్ స్టడీ చెప్పానే తప్ప ఇంతకుముందు ఎన్నో చెప్పినా ఈ సబ్జెక్టు చాలా సున్నితమైనది. మరి మీరు కూడా ఇంతమంది వచ్చారు, ఎక్కడైనా ఏది నిజమైన దైవారాధన అని పుస్తకం రాసిన వాళ్ళని చూశారా? ధైర్యం చేసి ఆరాధించండి దేవుని, స్తుతించండి దేవుని అంటాడే తప్ప ఎలా స్తుతించాలి? నమ్మండి అంటే ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఏమని నమ్మాలి? వివరణ ఆలోచించారా? ఆరాధించమ్మా, ఆరాధించండి అంటాడు. అనగానే లేచి ఆరాధన అని నిలబడతాడు. ఇంతకీ ఏంటది అని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకనే ఈరోజు 250 కోట్లు సుమారు క్రైస్తవులు ఉన్నారట. చరిత్ర లెక్కలు చెప్తున్నాయి. అందులో 400 మంది, చాలా వరకు 4000 వరకు శాఖలు ఉన్నాయని మళ్ళా చరిత్రకారులే చెప్తున్నారు. మన దేశంలో, మన ప్రాంతంలో మనకు తెలిసిన కొన్ని శాఖలు ఉన్నాయి. వీళ్ళందరూ మా అంత భక్తి పరులు లేరని, మేమే భక్తి పరులమని, మేమే పరలోకానికి వెళతామని ధైర్యంగా ఉండి చచ్చేంత వరకు వారి విశ్వాసాన్ని పరీక్షించుకోకుండా, వారి విశ్వాసంలో అతి ప్రాముఖ్యమైనది ఆరాధన, దేవుని ఆరాధన. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయక ఎవరు చెప్పింది అదే ఆరాధన అనుకొని ఎవరి గుళ్ళో వాళ్ళే ఆరాధించుకొని మా ఆరాధన రైట్ అంటే మా ఆరాధన రైట్, అవతల వాడిది తప్పు అనుకొని వెళ్ళిపోతున్నారే తప్ప నేను చేసిన ఆరాధన ఎంతవరకు రైటు, నేను చెల్లించిన స్తుతి ఎంతవరకు రైటు, అసలు నేను పరలోకం పోతానా లేదా అని ఆత్మ విమర్శన చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇంతమంది మేము భక్తి పరులమని మేము అనుకుంటుంటే ఈ భక్తిని పరీక్షిస్తే ఒక మంచి సంగతిని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎవరిని విమర్శించటం కాదు గాని మన విశ్వాసాన్ని పరీక్షించుకోవటం. కొద్దిసేపట్లో రీప్రింట్ అయ్యి రిలీజ్ కాబోతున్న బుక్ ఇది. దాంట్లో ఒక చిన్న సంఘటనను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, విని ఆలోచించండి, తర్వాత బైబిల్లో చూసుకోండి. తప్పనిసరిగా చూసుకోవాలి. ఇది నేటి సంఘాల ఆరాధన పద్ధతులు. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో చాలా దేశాలలో మెజారిటీ క్రైస్తవులు ఆదివారాన్నే ఆరాధన దినంగా ఎన్నుకున్నారు. దీనికి వారెన్నో కారణాలు చూపించారు. ఆదివారం అంటే పరిశుద్ధ దినం అని ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ దాని మీద కూడా ఆలోచన చేయలేదు ఎవరు. ఎందుకంటే ఆదివారం నువ్వంటే మరొకడు వచ్చాడు, శనివారమే ఆరాధన దినం,
విశ్రాంతి దినం. శనివారం ఆరాధించకపోతే ఆదివారం ఆరాధించిన పంది కొక్కుల్లారా మీరు నరకానికి వెళ్తారా, డైరెక్ట్ కరపత్రాలు కూడా దించాడు ఒకడు సాటర్డే వాడు. మీరిద్దరూ తప్పే అని యెహోవా విట్నెస్ అని మరొకడు వచ్చాడు. ఇలా మీరు ఆలోచించుకుంటూ పోతుంటే సోమవారం అట. మీరు గమనించండి, ఇది క్రైస్తవుల ఇల్లు, వీళ్ళ చేతిలో ఉన్నది బైబిలే. ఇలా ఆరాధన దినం మీద కొట్టుకోకండి అనేవాళ్ళు లేకుండా దినమే ముఖ్యము అనేది ఆలోచించి ఆరాధించే దినం దగ్గర నుంచే గొడవ ప్రారంభమైంది. ఇంకా ఆరాధన విధానం దాకా పోలేదు వీళ్ళు. అంతేనా కదా? ఏమండి, దినం దగ్గరే కొట్టుకుంటున్నాం, ఇంకా విధానం దగ్గరికి ఎక్కడ పోయాం? అందుకే దినం తర్వాత విధానం. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇందులో 2 మేజర్ సెక్ట్స్ ఉన్నాయండి. తెలుసు కదా మీ అందరికి, క్రైస్తవ్యంలో 2 పెద్ద శాఖలు. ఒకటి రోమన్ క్యాథలిక్స్, మరొకటి ప్రొటెస్టెంట్. రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్. ప్రొటెస్టెంట్ అంటే అర్థం రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆరాధిస్తున్న విధానాన్ని ప్రొటెస్ట్ చేసి అందులో నుంచే బయటకు వచ్చిందే ప్రొటెస్టెంట్ సమాజం. ప్రొటెస్టెంట్ అంటే వ్యతిరేకించటం, కాదనటం, అడ్డు చెప్పటం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విగ్రహారాధనను తల్లి కొడుకు ఎందుకు వచ్చిందని తల్లికి మొక్కుతాం, కొడుకుకు మొక్కుతాం, ఆ లయ్య కూడా విగ్రహాన్ని పెట్టి మొక్కుతామని వాళ్ళు చెబితే ఇది విగ్రహారాధనకి ఎందుకు వస్తుంది కనుక దీన్ని మేము చెయ్యమని ఆనాడే చాలా రోజుల క్రితమే మరి పెద్దలు ఎన్నో త్యాగాలు చేసి ప్రొటెస్టెంట్ అనే సమాజాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ మొన్నటి వరకైతే, ఇప్పుడు లేటెస్ట్ గా కొందరు మారి ప్రసంగాలు చేస్తున్నారు. అంతకుముందైతే ముందుగానే ముద్రించిన ప్రసంగం, జపం, పాటలు, కానుక, రొట్టె, ద్రాక్షారసం, ఆశీర్వాదం. చివరిగా ఫాదర్ గారి చెవిలో ఆ భక్తులు ఆ వారం చేసిన పాపాలన్నీ చెప్పి, అర్థమైంది లేదా చెప్పటం. ఆ పాస్టర్ గారు మీ పాపాలు క్షమించబడ్డాయిపో నా చెవిలో చెప్పారు కనుక నేను దేవునికి చెప్తాను, అర్థమైందా లేదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళది పద్ధతి, వాళ్ళే రైట్. ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ వాళ్ళే ఉన్నారు మీరు ఆలోచించినట్టయితే. ఎందుకంటే క్రైస్తవుల్లో డామినేషన్ అంతా వాళ్ళదే. ఆస్తుల్లో గాని, అంతస్తుల్లో గాని, నంబర్లో గాని, పవర్లో గాని. అది బైబిల్లో ఉన్నదా లేదా అని ఏదో ఒకటి చెప్పడు. బైబిల్ తర్వాత పెట్టు బ్రదర్, మా ఫాదరు మా గురువు ఏది చెప్తే అది రైట్. ఇక రెండవది ప్రొటెస్టెంట్ సమాజం. ఇందులో మరలా కొన్ని గ్రూపులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసా లేదా? తెలవాలి కదా మరి. ఎందుకు వచ్చిన వాళ్ళందరూ మనం భిన్నమైన దాంట్లో నుంచి వచ్చినాం. అందుకనే ఈరోజు కొన్ని సంఘాలు వెలిసి యునైటెడ్ క్రిస్టియన్ అంటున్నాడు అంతే, ఇంకేమనలేక యునైటెడ్ అన్నాడు అంతే. అంటే ఈ చెప్పడంలో ఏం చెప్తున్నాడు? చాలా మంది యునైట్ గా లేరు, మాలో గ్రూపులు ఉన్నాయి అని చెప్పడమే. అందులో మేజర్ గా అందులో నుంచి బయటకు వచ్చిందే బ్యాప్టిస్టు, మెథడిస్టు, లూథరను, సిఎస్ఐ, ఆర్థోడాక్స్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇవి మేజర్. ఈ మేజర్స్ కొంతకాలం వరకు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఏం చేశారు, ఇందులో కొన్ని గ్రూపుల వారంటే ఈ మేజర్ గ్రూపుల వారికి సంవత్సరం అంతా ఎలా ఏ వాక్యాలతో ఏ రోజు ఆరాధించాలో అనేది ఒక పుస్తకం ఉంటుంది ఆల్రెడీ. ఆ పుస్తకాన్ని మించి ఆ వారం వేరొక పుస్తకాలను వాక్యాలు చెప్పకూడదు. ఈవెన్ స్పెషల్ స్పీకర్ వచ్చినా, అంటే నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడు అన్ని చర్చెస్లో తిరిగాను కనుక ముందు ఈ వాక్యాలు గుర్తుపెట్టుకోండి అని చెవిలో చెప్తాడు. నేను చెప్పాలనుకునే చెప్పకుండా ఏ కలవాలట, సిఎస్ఐకి వెళ్ళినా లూథరన్కి వెళ్ళినా చూస్తాడు. మీరు ఆలోచిస్తే ఒక బుక్ ఉంటుంది. సో ఈ క్రమాలు ఇందులో ఉన్నాయి చెప్పాలి అనేది ముందే డిసైడ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తారు, జపం అందులో కూడా ఉంటుంది, అంటే ఒప్పుకోలు. ఆ తర్వాత పాత నిబంధన చదువుతారు, కొత్త నిబంధన చదువుతారు, కీర్తనల గ్రంథం చదువుతారు, దాని మీద ఒక ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత పాటలు పాడతారు, కానుకేసుకుంటారు, ఆశీర్వాదం, ప్రసంగం, ఆమెన్. నెలలో ఒక వారం, అది మొదటి వారము ఆఖరి వారము బళ్ళ కార్యక్రమం పెట్టుకుంటారు, అయిపోతారు. ఇంటికి వెళ్ళి మేము ఆరాధించాము గొప్పగా అంటాడు. ఇందులో నుంచి ఇందులో ఉద్యోగం లేదు, మేము చచ్చిపోతున్నాం, ఇందులో భక్తి లేదు అని కొందరు ఏం చేశారంటే ఈ పెద్ద వాటిని అన్నిటినీ ఇవి సచ్చిన సంఘాలు అని ఒక బోర్డు వచ్చింది తెలుసా మీకు? నాకు అది భయంకరంగా అనిపిస్తుంటది. వాటిలో నుంచి వచ్చారు, వాటినే కాదనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు
వచ్చి ఉజ్జీవము మా దగ్గర ఉంది, మా దగ్గర ఉంటేనే పరలోకం పోతారా, అందులో ఉంటే మీరు చచ్చిపోతారని కొన్ని సంఘాలు వచ్చాయి. వాళ్ళ ఆరాధన ఉంటుంది మళ్ళీ. అవునా కదా? ఏం చేస్తారు వాళ్ళు కూడా ఇదే, రాగానే ప్రార్థన, పాటలు, ఆ తర్వాత ఆరాధన, మొదటి ప్రసంగం, ఆరాధన రెండవ ప్రసంగం, ఆరాధన మూడవ ప్రసంగం, తెలుసా మీకు? మరలా బల్లా తర్వాత ప్రత్యేక ఆరాధన అంటే స్తుతి ఆరాధన పెడతాడు మధ్యలో. అంటే ఇప్పటిదాకా చేసింది కాదు కాబట్టి ఇప్పుడు చేసేదే స్తుతి ఆరాధన. ఏం చేస్తారు మధ్యలో గంట పెట్టి వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేయాలి. అదే గంట అయితే గంట, మొదటి ప్రార్థన చేసిన నిద్రపోయినా పర్లేదు, ఆఖరికి ఆమెనంటాడు. అర్థమైందా లేదా? అది మా ఆరాధన. ఇందులోకి రాకపోతే నువ్వు నరకానికి వెళ్తావని పొద్దున 10 గంటలకు వస్తే మధ్యాహ్నం 3 గంటల దాకా సాగుపడుతున్నాడు. అర్థమైందా లేదా? ఇప్పుడు కొందరు దానికి పోవాలంటే భయపడుతున్నారు. మరొకడు ఏం చెప్తాడు, ఇట్లా లాభం లేదు, ఇలా కామగా ఉంటే లాభం లేదు, దేవుడికి సంతోషపడాలంటే నువ్వు రెచ్చిపోవాలి అని, నువ్వు అరవాలి, నువ్వు కొట్టుకోవాలి అని, కేకలేయాలని చెప్పి లేచి అప్పటిదాకా మామూలుగా ప్రార్థన చేసిన ఏం చేస్తుంటే ఇక డ్రమ్ వస్తుంది, ఇక అది నా కొద్ది ఎగిరి గెంతి అరిసి 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 ఎప్పుడు డ్రమ్ అయిపోతే అప్పుడు టప్పని ఆగిపోయి. ఆలోచించాలి, ఇది మాది ఆరాధన, ఇదే ఉజ్జీవము, ఇది ఉంటేనే పరలోకం పోదాం లేకపోతే పోము అనే పద్ధతిలో వీళ్ళు వచ్చారు. మళ్ళా అందులో నుంచి గ్రూపులు, డివిజన్స్. ఇంతమంది చెప్పేది చదివేది మాత్రం ఒకే బైబిల్, ఒకే యేసుక్రీస్తు అంటాడు, ఒకే పరిశుద్ధాత్మ, ఒకే దేవుడు. వీళ్ళు చేస్తున్న ఈ ఆరాధనలన్నీ, మనము చేస్తున్న ఇంతవరకు చేస్తున్న ఈ పద్ధతులు, క్రమాలు, మరొకటి ఏంటంటే క్రమం, సంఘ క్రమం బ్రదర్. అది లేకపోతే అసలు మన సంఘం భ్రష్టు పడుతుంది అని చెప్పి క్రమం అంటాడు. ఎవరైనా పొరపాటున క్రమం తప్పాడనుకో ఇక వాడికి ఆ వారం అంతా నిద్ర పట్టదు, ఇక మళ్ళొచ్చే వారం దాకా. ఎందుకంటే క్రమం తప్పింది అని అంటుంటాడు. ఆ క్రమం గురించి కొట్టుకున్నాడు ఒకడు ఉంటాడు. 1 నిమిషం కంటే ఎక్కువ ప్రసంగం చేస్తే మరొకడు ఇట్లా టైం చూపించాడు నాకు, తెలుసా మీకు? మా టైం అంటే టైం అంటాడు. 45 నిమిషాలు అంటే 45 నిమిషాల్లో ప్రసంగం చేసి వెళ్ళిపోవాలి తప్ప 5 నిమిషాలు దాటితే లేచి చేయి చూపించినాడు ఒక సంఘంలో. కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా గంట నిలబడ్డాడు బయట. అర్థమైంది లేదు? ఆరాధన అయిపోయిన వెంటనే గంట కొట్టుకున్నాడు సంఘంలో. వాడికి వినే ఓపిక లేదన్నమాట. ఆలోచించాలి. అందుకే ఎన్ని రకాలుగా కొట్టుకొచ్చొస్తున్న ఈ సంఘ ఆరాధన క్రమాల గురించి రీసెర్చ్ చేశాను నేను. ఇంకా మరొక దగ్గరికి వెళ్తే ఒకరు బ్రదరన్స్, అవునా కదా? మీరు ఆలోచన సహోదరుల సంఘము, ఇంకా వాటి గురించి మాట్లాడలేదు. మరా క్రీస్తు సంఘం చాలా ఉన్నాయి. ఇంకా మధ్యలో ఒకటి వచ్చాడు ఇప్పుడు, అట మార్మోన్ అట ఒకడు, అనదర్ టెస్టిమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒకడు వచ్చాడు మళ్ళీ. అంటే యేసుక్రీస్తు సాక్ష్యం బైబిల్లోనూ సరిపోదు, మా సాక్ష్యం రైట్ ఇంకో టెస్టిమెంట్ ఉన్నదని ఒకడు తీసుకొచ్చాడు. ఇంకొకడు ఏమంటాడు, ఇప్పుడే గుహల్లో దొరికాయి, అంతే కదా, ఇప్పుడే గుహల్లో దొరికాయి స్క్రిప్చర్స్, ఇవన్నీ తప్పు, ఇది రైట్ అని మాకు వచ్చాడు. ఇలా మనం ఆలోచించుకుంటుంటే బుర్ర పాడైపోయింది. ఇంతవరకు ఏ సంఘము దేవుణ్ణి సరిగ్గా ఆరాధిస్తుంది అని ప్రశ్నిస్తాను ఇప్పుడు. ఎందుకంటే మీ విశ్వాసము సరి అయిందో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని దేవుడు చెప్పాడు గనక నేను పరీక్షించడం ప్రారంభించాను. ఈరోజు ఈ స్థితికి మరి నేను వచ్చాను అంటే నేను ఎప్పుడు చెప్పలేదు కనుక, ఒకప్పుడు దేవుడు అంటే ఎక్కడున్నాడో చూపించమని నిలబడిన వాడిని నేను, నాస్తికుడను అనుకుంటే హేతువాదినిగా ఉన్నవాడు. ఎప్పుడైతే దేవుడు లేడని కూడా ఏదో ఒక రకంగా జ్ఞానోదయమై దేవుణ్ణి నమ్ముదామని వచ్చేసరికి నమ్మిన తర్వాత ఏ సంఘంలోకి వెళ్లాలో తెలియని దశ. ఎందుకంటే నా దగ్గరికి రా బ్రదర్, ఆడు మంచోడు కాడు అంటాడు వచ్చి. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఈ సంఘంలోకి ఆ సంఘానికి ఒక అందులో పోతే ఎత్తబడవని ఒకటి చెప్తాడు, ఇందులోకి వస్తే ఎత్తబడవని అందులో చెప్తాడు. ఆ క్రమం మంచిది కానీ ఈ క్రమం జుట్టు బిక్కున్నాను నేను. ఈరోజు చాలా మంది అదే అన్నిల్లో నుంచి వచ్చిన వాళ్ళు
ఎందుకు నమ్మాను? ముందు మాదే బాగుండేనట. మొన్న ఒక ఆయన చెప్పాడు, ఎక్కడో మల్లాపూర్ కాలేజీలోకి వచ్చినప్పుడు, ఆ మధ్య మీకు తెలుసో లేదో జయసుధ అనట ఆమె మారిందట. మారిన తర్వాత మొన్న స్టేట్మెంట్ అట, ఏమనంటే అసలు నేను ఇన్ని గ్రూపులు ఇందులో ఉండమంటే నేను రాకపోదు. అర్థమైందా లేదా? మాదే మంచిగుండే. అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా మాలో ఐక్యత ఉంటుంది. తెలుసా మీకు? అనిలకు ఏ ఊరికి వెళ్ళినా ఐక్యత ఉంటుంది. ఆ ఊర్లో ఏ గుడి కనబడితే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని పూజ చేసుకొని పలహారం తీసుకొని వచ్చేసారు. అది ఏ పేరు ఉన్నా పర్వాలేదు, ఏ రూపం ఉన్నా పర్వాలేదు. మనోడు పక్కూరికి వెళ్ళాడు అనుకో, ఇప్పుడు చెప్పండి చూద్దాం, హెబ్రోన్ వెళ్ళాడు అనుకుందాం, ఏం చేస్తాడు? ఏం అనుకోదు బ్రదర్, మా సంఘం ఉందా, ఉంటే పోతా, లేకపోతే పోను. బ్యాప్టిస్ట్ సంఘం ఉందా, లేదు, లేకపోతే ఏం చేయాలి? నేను ఇంట్లో కూర్చొని ముచ్చట్లన పెట్టుకుంటా కానీ నేను వేరే సంఘానికి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లూథరన్, బ్రదరన్, ఇప్పుడు ఇక చూసుకోండి, నా గుడి ఉందా లేదా అని చూసుకుంటాడు తప్ప వేరే చర్చి వేరే బోర్డు కనబడదు, అందులో అడుగు పెట్టడే. ఇప్పుడు ఎవడు ఏంటి పరిస్థితి? ఇంత దారుణానికి, ఇంత భయంకరమైన విశ్వాసంలోనికి ఎందుకు వెళ్ళాడు ఈ క్రైస్తవుడు? మనలో మనం కొట్టుకోవడం అంటే ఎంత భయంకరమైనో ఆలోచించాలేమో. ఆ మధ్య బాంబులు పేలితే, అది ఇక్కడ మచిలీపట్నంలో వెళ్తే సాక్షాత్తు అప్పటి చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది ఎవరి పనే కాదు, వాళ్ళ పనే, వాళ్ళకే కొట్లాటలు ఉన్నాయి, వాళ్ళల్లో ఎవరో లేపేసి ఉంటారు అన్న ఒక రూమర్ పేపర్లో ఉంది. తెలుసో లేదో, మనోళ్లను సంఘ ప్రెసిడెంట్నే, ఒక సంస్థ ప్రెసిడెంట్నే పొడి చేశారు తెలుసా, మర్డర్ అయిపోయాడు ఆయన, గుంటూరు. మీరు ఆలోచించాలి, ఎవరు కొడుతున్నారు? ఒకే ఏరియా అండి. ఈరోజు మళ్ళా డినామినేషన్ గొడవలోకి వెళ్ళినా పర్వాలేదు. నేను కూడా ప్రారంభంలో మాది జనగాం కనుక మా దగ్గర బ్యాప్టిస్ట్ ఉండేది. నేను బాలనగర్కి వచ్చాను, వెంటనే నాకు అక్కడ మెననైట్ చర్చ్ కనబడింది, నేను అక్కడికి వెళ్ళాను. తెలియదు నీకు, నేను బ్యాప్టిస్ట్ కోసం వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలి. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఏమన్నారా, ఇక్కడ బాగుండదురా, హెబ్రోన్ పోదాం అన్నారు. సో ప్రతి సంవత్సరం హెబ్రోన్కి వెళ్ళేవాడిని 10 సంవత్సరాలు. ఇటు ఉంటూనే అటు వెళ్ళాను, తెలుసలేదా మీకు? ఆ తర్వాత మరొక దగ్గరికి వెళ్ళేసరికి మరొకరు కలిసి ఏమన్నారు, ఇంట్లో బాగలేదు, పెంతకొస్తే అయితే బాగుంటుందంట. సరే పోదాంపా, అర్థమైంది లేదా? అందులోకి వెళ్ళాను. 1 year చూశాను. ఆ భక్తుడు నెత్తి మీద పెట్టి 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 అరువు అన్నాడు. నాకు రాదే, లాభం లేదు ఇది. అర్థమైందా? ఉన్నారు ఇక్కడ ఇప్పటికీ ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అర్థమైందా లేదు? వెంటనే మళ్ళా బయటకు వచ్చాను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోకి వచ్చాను. అర్థమైందా లేదా? అందులో కొన్ని రోజులు చూశాను. ఇలా పిచ్చెక్కిపోయింది నాకు. ఏం చేయాలి మరి? ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆశయం దెబ్బతింటుంది. భక్తి ముసుగులోనే భ్రష్టుడు బయలుదేరి మమ్మల్ని అందరినీ చంపేస్తున్నాడు. ముందు క్రైస్తవ్యం బాగుపడాలి. అందుకే ఈ క్రైస్తవ్యం బాగుపడాలి అంటే బైబిల్ చదవటం, పరిశోధించటం, పరిశీలించటం. అనేక మంది తమ ఆత్మలను రక్షించుకోవాలన్న ఆలోచన చొప్పున ఈ పద్ధతికి మనం అలవాటు పడి ఇప్పుడు ఈ ఆరాధన పద్ధతి దగ్గరికి వచ్చాను. ఈ ఆరాధనలన్నీ పరిశీలించానండి. నేను ఈ పుస్తకం రాశాను అంటే ప్రతి సంఘంలో దాదాపు కొన్ని రోజులుండి వారి ఆరాధనలకు వెళ్ళి వారి బోధలను విని రాశానే తప్ప ఫేక్ గా రాయలేదు. ఏదో ఇంట్లో కూర్చొని రాయలేదు, ఎవడో చెప్పింది విని రాయలేదు. నేను ఆఖరికి యెహోవా విట్నెస్ వాడి సభల్లో కూడా వెళ్ళాను, వాడి ఆరాధనలోని కూడా వెళ్ళాను. నేను ఈడెవడరా బాబు అని అనుకోకండి, నీ ఇష్టం. ఎందుకంటే సత్యం రావాలి అంటే రీసెర్చ్ జరగాలి. సత్యాన్వేషణ అంటారు, ఈ మధ్యలో ఉన్నది కదా. అందుకని వాస్తవాన్ని బయటికి తీశాను నేను. ఇవన్నీ నేను రైట్, నాది రైట్ అంటున్నాడు. ఒక ఊరికి వెళ్తే నా సంఘం ఉందా, నా సంస్థ ఉందా, నా బోర్డు ఉంటేనే పోతాననే భయంకరమైన పరిస్థితుల్లోనికి క్రైస్తవుడు వెళ్ళిపోయిన దినాన ఇంతకీ వీళ్ళు ఆరాధిస్తున్నదంతా ఎంతవరకు వాస్తవము అని అడిగితే బైబిల్ని అడిగానిక. ఏ సంస్థ రైటు అయ్యా, ఏ సంఘం రైటు, ఏ సంఘ ఆరాధన క్రమం రైటు అని బైబిల్ని అడిగితే, బైబిల్ అంటే ఎవరు? వాక్యం. వాక్యం అంటే యేసుక్రీస్తు, ద వర్డ్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్.
ఆయన అడిగాను, ఇక ఎవరిని అడిగితే వేస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కడు అనుభవంలో చెప్తాడు. ఒక పాస్టర్ని అడిగాను అనుకోండి, బ్యాప్టిస్ట్ ఆయన అడిగితే ఆయన నాది రైట్ అంటాడు. ఇదే రైట్, మిగతా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే మనదే రైటు, ఇంకొకరిది రైట్ కాదంటాడు. ఇలా ఎంతమందిని అడిగితే వాళ్ళని సమర్థించుకున్నారు కనుక వీళ్ళని ఎందుకు అడగాల అనవసరంగా, వేస్ట్. యేసు ప్రభుని అడుగుదాం, అంతేనా కదా. ఇప్పుడు ఒకే సంస్థలో కూడా విభేదాలు లేవా ఏమండి? వరంగల్కి వెళ్ళాను ఒకసారి, దేశాయిపేట అని ఉంది, అంతా క్రైస్తవులట, ఒకే గల్లీ. ఇట్లనే ఉంటుంది, ఎప్పుడు చెప్తాను కదా మీకు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ గల్లీ ఉంటే ఇదొకటి. ఈ వీధిలో ఇక్కడ కలవరి బ్యాప్టిస్ట్ చర్చ్ అట, ఇక్కడ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అట. ఏమండి? ఏవి ఒకే సంఘంలో మళ్ళీ 2 గ్రూపులు. హైదరాబాద్లో లేదా ఇప్పుడు అనొద్దు కానీ, లేదా హైయెస్ట్ చర్చ్ ఏంటిదని చెప్పుకునే వాళ్ళు చాలా మంది బాప్టిస్ట్ చర్చ్ నారాయణ కూడా. ఇప్పుడు దాంట్లో నుంచి సగం మంది విడిపోయి ఎక్కడికి వెళ్ళారు? దాని ఎదురుగానే కిషోర్ టాకీస్ ఉన్నది, అందులో పెట్టి ఆరాధన పెట్టుకుంటాం. తెలుసా, నేను కూడా అందులో నుంచి వచ్చినామని కాదంటలేను నేను. ఎందుకు ఈ గొడవలు? అందులో లేడా దేవుడు? మాదిరేట నీళ్లు కొట్టుకొని ఆఖరికి కోర్టులోకి వెళ్ళిపోయి ఒకే పేరు. ఎవరు చెప్పారు వీళ్ళకి? వీళ్ళని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడు, క్రైస్తవ్యం ఎంత అవమానం పాలవుతుందో మీకు తెలుసా? నిన్న రవాణా చెప్పాడు, గుర్తుందో లేదో, రాత్రి చెప్పాడు, ఒక మీటింగ్కి వెళ్ళాడట. ఇక్కడే నిన్న సికింద్రాబాద్ లో జరిగింది, సెయింట్ మేరీస్ గ్రౌండ్ లో. మొదటి రోజు ఎవరు రాకపోతే 2వ రోజు లారీల మీద దించారు. అర్థమైందా? రాజకీయ నాయకుని మీటింగ్ దించినట్టు లారీల మీద దించుతారు. తెలుసు కదా, పలానా చర్చికి ఇంత, పలానా వ్యక్తికి ఇంత అని దిగ్గానే నీ వ్యాన్కి ఇంత అని దిగారట. దిగింటూ వచ్చేసిన తర్వాత మీటింగ్ అయిపోయినా పోవాలిగా, నా డబ్బులు ఇవ్వమని వ్యాన్ డ్రైవర్, నువ్వు రాలేదా నేడు. ఇప్పుడు కొట్టుకుంటున్నారు రోడ్డు మీదనే. ప్రార్థన చేసి వినిపోయేటోళ్ళు వింటూనే ఉన్నారు. నువ్వు రమ్మని చెప్పావుగా, ఎక్కువ మంది చెప్పాను, ఎక్కువ వ్యాన్లు పెట్టా, నాకు ఎక్కువ డబ్బు కావాలంటాడు. ఆ అన్యుడు ఏమనుకోవాలి? బజార్న వెళ్ళేవాడు. రాజకీయ నాయకుని మీటింగ్ కంటే దైవ సేవకునికి మీటింగ్ కూడా మనుషులను ఏదో గొర్రెలను తోలుకొచ్చినట్టు, సంతకు పశువులను దోసుకొచ్చినట్టు తోలుకొస్తున్నారంటే మనం ఆలోచించాలి ఈరోజు. అందుకే నువ్వు చెబుతున్నది, నువ్వు అనుకుంటున్నది, నేను అనుకుంటున్నది, నేను చెప్పింది ఎంతవరకు రైటు, నేను చేస్తున్నది ఎంతవరకు రైటు. అందుకే ఈ ఆరాధనలన్నీ ఏంటయ్యా స్వామి అని అడిగితే ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు మనం మాట్లాడకూడదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. అందరూ తీయండి. అందుకాయన యేసుక్రీస్తు వారితో ఇలాగు చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారములను గైకొనుచున్నారు. మరియు ఆయన యేసుక్రీస్తు మీరు మీ పారంపర్య ఆచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞనే బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. ఇప్పుడు చెప్దాం. అంటే ఈ ప్రపంచ క్రైస్తవ ఆరాధన గురించి, నాటి ఇశ్రాయేలీలను గురించి, నేటి క్రైస్తవుల గురించి అప్పుడు పాత నిబంధనలో యెషయా హెచ్చరిస్తే కొత్త నిబంధనలో యేసు హెచ్చరించాడు. మరలా ఎందుకు రాశాడు దాన్ని అంటే ఈ రోజు కూడా పరిస్థితి ఇదే. ఏమంటారంటే ఈ ప్రజలు పెదవులతోటే నన్ను కనపరుస్తారు, స్తోత్రం 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 అంతే. కాని వారి హృదయం నాకు దూరం. ఆలోచన పెదవులు మాత్రమే స్తోత్రం అంటుంటాయి. అందుకే వీడు కాపీ కొట్టాడు, ఇదే వచనాన్ని కాపీ కొట్టాడు. ఏమని?
ప్రార్థించే పెదవుల కన్నా పని చేయ చేతుల మీద పని చేయాలంటే హృదయంలో నుంచి రావాలి, ఆలోచనలోంచి రావాలి. అందుకే పని చేసేది తప్పు, స్తుతించేది ఎక్కువైపోయిందని స్తోత్రం స్తోత్రం అనే అలవాటు పడ్డారు తప్ప ఇది నాకు చాలా దూరమైన పద్ధతి. మరి ఈ పద్ధతులను ఎక్కడికి వచ్చాయి స్వామి అంటే అవి మనుషులు పెట్టిన పద్ధతులు. బక్సింగ్ గారు పెట్టారు హెబ్రోన్లో కొన్ని రూల్స్, బాప్టిస్ట్ ఆయన పెట్టాడు బాప్టిస్ట్ రూల్స్, లూథరన్ పెట్టాడు లూథరన్ పెట్టాడు వెస్లీకో రూల్స్. అర్థమైందా లేదా? పెంతకోస్తు ఆయన పెట్టాడు పెంతకోస్తుకు రూల్స్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన పెట్టాడు మరొక రూల్స్. ఇలా ప్రతి వాళ్ళు మనుషులు పెట్టిన రూల్సే తప్ప దేవుడు పెట్టిన క్రమం ఏది బైబిల్లో అని మీరు ఆలోచించారా ఎప్పుడైనా? రాగానే ప్రార్థన చేయవలను, ఓకే, పాటలు పాడవలను, ఓకే, అవునా కదా? మీరు ఆలోచించండి. ఆ తర్వాత కీర్తనల గ్రంథము చదవవలను, తర్వాత దాని మీద ప్రసంగించవలను, ఆ తర్వాత కానుకలు ఎత్తవలను, ఓకే, ఎత్తేటప్పుడు ఒక పాట పాడవలను, అవునా కదా? ఎత్తేటప్పుడు ఖచ్చితంగా నీ ధనము నీ ఘనము అని ఓ పాట పాడవలను, దానికి ఓ పాట. ఏ సంఘటనకు ఒక పాట ఉంటుంది, సందర్భానికి దగ్గర ఓ పాట రాసి పాట పాడకపోతే ఆడికి నమ్మదు, అవునా కదా? ఏడే పాట పాడితే మళ్ళీ పాట పాడమంటాడు. సో పాట పాడవలను. తర్వాత మొదటి ఆ ఆత్మీయ మళ్ళా వాక్య ప్రసంగం, ఆ తర్వాత ఆమెన్ అనే ముందు కూడా మళ్ళీ పాట పాడాలి. ఆశీర్వాదములు మా మీద కుమ్మరించు అని ఆ పాట పాడకపోతే ఇడికి తృప్తి లేదు. అంటే ఇంతవరకు చేసింది కాదు కానీ ఇక మేము ఏదో తప్పు చేసిపోతున్నాం, ఇప్పటికైనా మా మీద ఆశీర్వాదాలు, అంతే కదా? మరి ఇప్పుడు రా చేసిందని నమ్మకం లేదు. ఎంత భయంకరం! ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఇలా నన్ను ఆరాధించవలను అని దేవుడు ఎక్కడైనా బైబిల్లో రాయించాడా? రాయించినప్పుడు నీ సంఘానికి నీకు అనుకూలంగా నువ్వు రాసుకొని నువ్వు ఆరాధించుకుంటా పక్కవాడి సంఘాన్ని విమర్శించే అధికారం నీకెవడిచ్చాడు? అది నేను అడిగే ప్రశ్న. అవునా కదా? నీకు అనుగుణంగా ఓకే, బాగుంది, పద్ధతి బాగుంటే చెయ్యి, నీకు నచ్చిన పద్ధతి బాగుంటే నువ్వు చేసుకో, కానీ పక్కోడిని ఎందుకు విమర్శిస్తున్నావు? ఆడు తప్పు, నాదే రైట్, ఇందులో ఉంటే ఎత్తబడతావు, అందులో ఉంటే దించబడతావు అని ఎవడు చెప్పాడు నీకు? ప్రతి సంఘానికి ఒక మనిషి ఒక రూల్స్ పెట్టాడు, ఎవరిది వాడు ఆలోచిస్తాడు. వాడి సంఘ క్రమం దెబ్బతింటే బ్రదర్ ఇది బైబిల్లో ఉందా అని ఒకవేళ ఎవడన్నా ప్రశ్న వేసాడు అనుకో, ఏమంటాడు? ఈ సంఘం పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఇదే పద్ధతి, నువ్వు కాదు కదా, యేసుక్రీస్తు వచ్చినా మేం మారం. అర్థమైందా? బైబిల్లో ఉందా బ్రదర్ అనుకో, బైబిల్ అంటే ఎవరు? యేసుక్రీస్తు. అవునా కదా? మీరు ఆలోచించాలి, బైబిల్ ఏంటిది? యేసుక్రీస్తు. అంటే బైబిల్ అడుగుతుంది బ్రదర్ అంటే బైబిల్ కొంచెం పక్కన పెట్టవా అంటే ఎవరిని పక్కన పెట్టమంటాడు? యేసుక్రీస్తు పక్కన పెట్టు. మా బోధకుడు చెప్పిందే రైట్, నీ దిక్కున్న చోట చెప్పుకోమంటాడు. మళ్ళీ ఒకసారి మా చర్చికి వస్తే కాళ్ళు కొడతానంటాడు మళ్ళీ. అర్థమైందా లేదా? ఏం చేసేది రైతు? దేవుడు అడుగుతున్నాడు బాబు, దేవుడు చెబుతున్నాడు, వాక్యం ప్రశ్నిస్తుంది అంటే పక్కన పెట్టు. ఒకసారి చెప్పాను, గుర్తుందా లేదా? ఇద్దరు కొట్టుకుంటారు, యోహాను గారు పేతురు గారు. ఎవరు? సంఘంలో పెద్దలు. ఏమండి వాళ్ళ పేర్లు అవి. కొట్టుకుంటా ఉంటారు. కొట్టుకుంటా ఉంటుంటే పాస్టర్ గారు చెప్తుంటారు, ఒరే బాబు సమర్థించను, వాళ్ళిద్దరు సమాధాన పడండి అయ్యా అని పాస్టర్ చెప్పాడు అనుకో, ఏం పాస్టర్ అయ్యా నువ్వు, నీకేం తెలుసు, నువ్వు అమాయకుడు, నువ్వు నోరు మూసుకో. అర్థమైందా లేదా? ఏమంటాడు ఈరోజు? ఇద్దరు కొట్టుకునే దగ్గరికి వచ్చేసరికి, ఇది చర్చిరా, అరే ఈ పరిశుద్ధ స్థలం, బతికిపోయావు, ముందు బయటికి రా. అవునా కదా? నువ్వు ముందు బయటికి రా, నీ సంగతి చూస్తానంటాడు. ఒకవేళ యేసుక్రీస్తే వచ్చాడు అనుకో, సరాసరి దిగి, ఒరే పేతురు, యోహాను చాలా మంచోడరా, నాకు తెలుసు, నువ్వు అని చేర్చుకొని సమాధాన పడరా అని అన్నాడు అనుకో, ఈ పేతురు ఏమంటాడు తెలుసు? యేసు ప్రభా నువ్వు అమాయకుడివి, నీకేం తెలియదు, ఆడి సంగతి నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను, నన్ను నాకు వదిలే అంటాడు. అంత లెవెల్కి ఎదిగింది ఈరోజు క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవుడి భక్తి, క్రైస్తవుడి ఆశయము, ఆలోచన. అందుకనే మీ విశ్వాసం సరి అయిందో కాదో, మన ఆరాధన సరి అయిందో కాదో, అసలు సిసలైంది ఆరాధన. అసలు దేవునితో మనిషికున్న అనుబంధము, ముఖ్యమైన మార్గము ఆరాధన.
ఇదే తప్పుగా ఉంటే మనం ఎలా దేవుణ్ణి చేరుకుంటాం? అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మీరంతా మనుషుల పద్ధతికి అలవాటు పడ్డారా. ఆఖరికి ఏం చేస్తారట, మీరు దేవుని ఆజ్ఞలను కూడా బొత్తిగా నిరాకరించుదురు అని వ్రాయబడినట్టు మీ మనుషుల పద్ధతులను తీసుకోవడానికి చాలా ఆరాట పడతారు. లాస్ట్ టైం నేను చెప్పానుగా, స్త్రీల యొక్క బాధ్యతను గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడాలా వద్దా, వాక్యం చెప్పాలా వద్దా, అవసరమైతే బాప్తిసం ఇయ్యాలా వద్దా, ఇవన్నీ చెబితే కొందరు సహోదరులు నాతో ఉన్న వాళ్ళే ఇదేంటి నా ఇలా చెప్తాడన్నారు. నేను చెప్పింది ఉన్నది బైబిల్లో ఉన్నది బాబు. అంటే బైబిల్లో నమ్మలేని దశ, బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మలేని దశ. పేరు మాత్రం క్రీస్తు సంఘమే. ఆలోచించాలి మరి, సహోదరుల సంఘం. వీళ్ళిద్దరు యాక్సెప్ట్ చేస్తలేరట. నన్నేం చేయటం? నేను చెప్పాను తప్ప మిమ్మల్ని నేనేమి ఖచ్చితంగా అనలేదే. మీరు ఆలోచించమన్నానే తప్ప మిమ్మల్ని నేను విమర్శించాలని కాదే. క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో క్రీస్తు మాటలు చెప్పానే తప్ప నేనేం చెప్పట్లేదే. నేను ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళా మా వాళ్ళు అంటున్నారు, అన్న ఆలోచించండి, పరీక్షించండి, పరిశోధించండి అని మీరు చెప్తుంటే వాళ్ళ బుర్రలకు ఎక్కట్లేదు. బయటికి వెళ్ళి డిసిషన్ చెప్తలేడు, మిమ్మల్ని ఆలోచించుకోమంటున్నాడు అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు అన్నాడు. దేవుడు కూడా చెప్పాడు, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడే తప్ప వద్దురా అన్నాడా. పరీక్ష చేసుకొని నిర్ణయం తీసుకోవాలి తప్ప. అయినా ఈరోజు మాత్రం ఆరాధన అంటే ఏంటో ఖచ్చితంగా చెప్పేస్తాను, వదిలేయడానికి పెట్టలేదు ఇది. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు పెదవులతో వచ్చాడు ఆరాధన, ఆదివారమే అనుకుందాం. ఎంతసేపు వెళ్తారు మనం ఆరాధనలకి? టైం ఎంత మనకు? గంట లేకపోతే 2 గంటలు మహా అయితే. ఆ 2 గంటలలో నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎంతమంది? గుండెల మీద చేసుకొని చెప్పాలి. చర్చిలో ఎంటర్ కాగానే కొత్త చెప్పులు బయటెట్టి వచ్చాము, ఎవడెత్తకపోతాడనే బాధతో ప్రారంభం అయితే అర్థమైందా లేదా? ఆలోచించాలి కదా, ఉన్నాయా లేదా అని మాటికి చూసుకుంటే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది నీ ఆరాధన. అవునా కదా? తలుపేశానో లేదో, తాళం పెట్టానో లేదో, ఆడోళ్ళైతే మా ఆయన వస్తే మరి